వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేయొచ్చండి కొత్తిమీర నిల్వ పచ్చడి సింపుల్ ప్రాసెస్లో. కొత్తిమీరని నీట్గా కాడలు లేకుండా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరే లోపల 2 స్పూన్ మెంతులు 2 స్పూన్ ఆవాలు వేయించుకొని ఆవాలు చిటపటలాడగానే పక్కకు తీసి పెట్టుకోవాలా. ఒక గుప్పెడు చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి ఉడకనివ్వాలి. ఆ లోపల పక్కన ప్యాన్ పెట్టి కొత్తిమీరను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి చింతపండు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కొత్తిమీర చింతపండు వేసుకొని గుజ్జుని 2 స్పూన్ల ఆవు మెంతుల పొడి వేసుకోవాలి. కారము 3 టేబుల్ స్పూన్ వేసుకున్న, సాల్ట్ 1½ స్పూన్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. పోపుకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.